ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి ఇతర పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి ఇతర పరిణామాలపై కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరగనుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ వెళ్లారు. నిన్న జరిగిన ఏదైతే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి, వీటన్నిటిని కూడా కేటీఆర్ ద్వారా అడిగి ఆరా తీసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ మంగళవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా కేటీఆర్ కు సూచించినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే అన్ని డివిజన్ కు సంబంధించిన కార్యకర్తలు, నాయకులను కాకుండా కార్యకర్తలను పిలవాలనేది ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. కింది స్థాయి కార్యకర్తల ఆవేదనను, వాళ్ళ ఆలోచనలను పార్టీ అధిష్టానం పట్టించుకోవట్లేదన్న చర్చ నేపథ్యంలోనే కేవలం నాయకులు కాకుండా, ఇన్ఛార్జీల నాయకులు కాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తో ఒక సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి ఇందులో భాగంగానే మంగళవారం తెలంగాణ భవన్ సమావేశం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే గడిచిన నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోరాటం చేసింది. అక్కడికి భారీ తేడాతో 24,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన నేపథ్యంలో సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ అంశం మీద పోస్ట్ మార్టం మొదలుపెట్టింది. వాస్తవానికి అంత తేడా ఉంటుందని మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే అంత తేడా ఉంటుందని భావించలేదు. కానీ పెద్ద అంటే దాదాపు 27,000 మెజార్టీ ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే దీనివల్ల మళ్ళీ తిరిగి పార్టీని గాడిలో పెట్టడం, పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో భరోసాను కల్పించడం ఒక ఎత్తైతే రానున్న స్థానిక సంస్థలు, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటి మీద కూడా కేటీఆర్ కు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో వాళ్ళ సమావేశం కొనసాగుతాం. ఓకే, యా, రైట్, థ్యాంక్ యూ.